కొత్త సంవత్సరంలో ఏమన్నా గుడ్ న్యూస్లు చెప్తారు అనుకుంటే ఒక పిడుగు లాంటి వార్త ప్రజల ముందు ఉంచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సూపర్ 6 పథకాలు ఇచ్చిన హామీలు ఇచ్చాం గానీ వాటిని ఇప్పట్లో నెరవేర్చే పరిస్థితి లేదు. కారణం యాజ్ యూజువల్‌గా 2024 అంతా 6 నెలల పాటు చెప్పిన కారణమే. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆర్థిక పరిస్థితిని నాశనం చేసేయడం వల్ల ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చలేకపోతున్నాం అనేది. ఒక రకంగా ఇది జగన్ మళ్ళీ ఎక్కడొస్తారో అనే టెన్షన్ కూడా కూటమిలో కనిపిస్తోందా? మళ్ళీ జగన్ వస్తే పారిశ్రామికవేత్తలు కూడా ఎలా అని ప్రశ్నిస్తున్నారట. వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారని. కాకపోతే వాళ్ళకి హామీలు ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ వచ్చే అవకాశం లేదు, ఇంకా రాడు, పర్లేదు మీరు వచ్చి హ్యాపీగా పెట్టుబడులు పెట్టుకోండి అనేది. ఏంటిది ఒక రకంగా కన్విన్స్ చేసే ప్రయత్నమా, లేదంటే ఎప్పట్లో హామీలు నెరవేర్చలేమని తేల్చి చెప్పేస్తున్నారా ప్రజలకి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నేను వినే ఉంటారు బాబు గారి మాటలు. ఆయన చెప్పే సందర్భం కూడా స్టైల్ కూడా చూస్తే కొంచెం స్మైలీగా నవ్వుతా చెప్పాడు ఆయన. అంటే మొత్తం అసలు నేను హామీలు ఇచ్చాను కరెక్టే, కానీ అది చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు అమలయ్యేలా పరిస్థితి లేదు అని. అంటే నవ్వుతానే ఒక బాంబు పేల్చారా? నిజంగా సూపర్ 6 హామీలు నెరవేర్చే ఆలోచన ఎప్పట్లో లేదు అని ఇండైరెక్ట్గా చెప్పారా? మీరు ఒకసారి నేను బ్రేకింగ్లు చూడండి, వెంటనే ఎట్లా ఉంటుందో. బాబు అసలు అద్భుతమైనటువంటి మార్పుకు ప్రయత్నిస్తున్నారు, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ జగన్ వల్ల వస్తున్నాయి అన్నటువంటిది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ అనే బూచిని చూపెట్టడం ద్వారానే, కాంగ్రెస్ని బూచిగా చూపెట్టడం ద్వారానే మీడియా ద్వారా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ రోజున ఏదో ఒకటి, అది ప్రతి ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటాయి, దాన్ని చూపెట్టి అవతల ఎక్స్పోజింగ్ అనేది ముఖ్యం. ఇక్కడ మనం చేసేటప్పుడు ఏమో లోపాలని కవర్ చేసేయడం, ఎదురోళ్ళది చిన్న చిన్నది కూడా ఎగ్జాగరేట్ చేయడం. ఇదే ఫస్ట్ నుంచి తెలుగుదేశం స్టైల్ ఆఫ్ రాజకీయం అదే ఉంటుంది. దానికి వాళ్ళ వాయిస్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మౌత్ పబ్లిసిటీ, రెండవది మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. వీటిని జాగ్రత్తగా వాడేవాళ్ళు, ఒక వ్యూహాత్మకంగా వాడతారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక ఊళ్ళో 10 మంది కూర్చున్న చోటుకెళ్ళి, ఏంద్రా కాంగ్రెస్ వాడు అది తినేసాడంట కదరా అంటే, అది తిన్నాడో లేదో మనకు తెలియదు. ఒక అపప్రదని సృష్టించడం సులభం కదా. ఇప్పుడు ఒక అమ్మాయి బాగా అందంగా ఉంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా మహిళలకు కొంత జలస్ ఉంటుంది. వాళ్ళకి అమ్మాయి ఆడితో వెళ్తుందంట కదా, పడుకుంటుందంట కదా అని మొక్క అంటే ఏమైపోతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. నిజమేమి ఉండదు ఇక్కడ. ఇప్పుడు సినిమా యాక్టర్లకు సంబంధించి అక్రమ సంబంధాలు ఎట్లాగొస్తుంటాయి, నిజంగా అట్ట ఉంటాయా? ఈ ఎక్కడో ఒకటి జరిగింది చూపెట్టి మనం ఏమంటాం, నిప్పులేందో పొగరాదనేసి ప్రతి ఒక్కరికి అక్రమ సంబంధం అట్ట కట్టేస్తాం. అట్లాగే ఇది కూడా, ప్రతిదీ కూడా అదొక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జిఎస్టీ మైనస్ వచ్చింది ఈ నెల. ఇది అదే జగన్ ఉంటే ఏమనేవాళ్ళు, తిరోగమనం, ఆర్థిక సంక్షోభం, సర్వనాశనం. ఇవి నెల 10%, 11%, 5 కంటే పైనే కానీ తక్కువ లేదు. ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా జిఎస్టీ ప్లస్ ఉంది మన దగ్గర. మైనస్ ఒక 2 నెలలు 3 నెలలు వచ్చి, ఆ మైనస్లో కూడా మళ్ళీ మిగతా దేశంతో పోల్చుకుంటే తక్కువ మైనస్ అనమాట. అంటే అదే వెధవాయత్వంలో తక్కువ వెధవాయత్వం అంటారు కదా, ఆ టైప్ అనమాట. అట్లాగా జరిగినటువంటి సిచ్యుయేషన్ అయినా ఆర్థిక సంక్షోభం సృష్టించేశాడు, అప్పుల పాలు చేసేసాడు. ప్రతి వారం ఇదిగో జగన్ అప్పు 3,000 కోట్లు, ఎంత 14.5 లక్షల కోట్లు, 5 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు, 14 లక్షలు, 14.5 లక్షల కోట్లు. మొన్న తేల్చింది ఎంత, 7,65,000 కోట్లు. ఇంకా లెక్క తెలియదులే. అసెంబ్లీలో బడ్జెట్లో ఇలా ఇచ్చారు కాగితం, అది లెక్క. కానీ మళ్ళీ నోటితో మాత్రం 10 లక్షలు, 14 లక్షల కోట్లు అంటారు. ఆర్థిక సంక్షోభం మరి అతను తీసుకొచ్చింది కేవలం 7.5 లక్షల కోట్లు. అంటే అంతకుముందు తెలుగుదేశం దిగిపోయేటానికి 3,90,000 కోట్లు అప్పు ఉంది, లేదా 4 లక్షల కోట్లు వేసుకోండి. ఆ పైన 3.5 లక్షల కోట్లతో ఇంత చేసుకొచ్చాడు కదా, సూపర్ 6 ఇచ్చాడు కదా. ఏమాగింది అక్కడ పని? ప్లస్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగినాయి? పోర్టులు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు, స్కూళ్ళు కట్టించాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు, ఫిషింగ్ హార్బర్లు కట్టించాడు, పక్కన జీతాలు ఇచ్చాడు. ఇంతమంది కొత్తగా 1,40,000 మందికి జీతాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చి. ఇదంతా చేసిన అతనికి ఏం చేత కాదు, ఆర్థిక సంక్షోభమే రాష్ట్రం. అదే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల దాకా అప్పు చేసి 7 నెలల్లోనే, సేమ్ టైం మళ్ళీ జిఎస్టీ వరుసగా మైనస్,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో ఒక్క నెల +12 ఉంది. ఒక్క నెల. మిగతా అన్ని నెలలు మైనస్. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మైనస్ ఉన్న ఏకైక రాష్ట్రం మందే. ఇంక్లూడింగ్ ఈ నెలలో డిసెంబర్ నెలలో చూస్తే కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ లాంటిది, అరుణాచల్ ప్రదేశ్ లాంటిది అట్లాంటి రాష్ట్రాల్లో మాత్రం మైనస్ ఉంది. ఏది యూనియన్ టెరిటరీ లాంటి స్టేట్స్లో తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు ప్లస్లోనే ఉన్నాయి. మన పొరుగునున్నటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 భారీ ప్లస్లో ఉన్నాయి. అలాంటి సందర్భంలో పతనం అయితే ఈ వార్త బ్యాక్ పేజీలో ఎక్కడో ఒక ముక్క ఉంటుంది. అదే జగన్ ఉన్నప్పుడు సర్వనాశనం అయిపోతుందని ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా అట్లాంటిదే. ఇప్పుడు ఏమంటారు అంటే నవ్వుదా ఒక విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, దట్ ఈస్ ద పాలిటిక్స్. రియల్ పొలిటీషియన్ చంద్రబాబు గారని నేను అనేక సార్లు చెప్పాను. తెలివైన పొలిటీషియన్. ఆయన ఏమంటాడు, సెకీ ఒప్పందాన్ని అడిపెట్టి జగన్ లోపలేసేయాలని పెద్ద పనేం కాదు నాకు, కానీ వేయలేదు నేను. చాలా ఉదార హృదయుడిగా. సెకీ ఒప్పందాన్ని అడిపెట్టుకుంటే ఎవరిని వేయాలని లోపల? సెకీ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. దాన్ని అడ్డుపెట్టుకుంటే నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి. పెడతావు నువ్వు? లేదు. దానికి ఎవరిస్తానన్నారు సప్లై? అదాని మీద పెడతావు నువ్వు? జగన్ ఏం చూపెడతావు అందులో? ఊరికినే పెడితే నవ్వుతుంది కోర్టు కూడా బేసిక్గా. అలాగని పోనీ అన్న ఒప్పందాలు రద్దు చేసుకుంటారా అంటే దాని గురించి మాట్లాడు. ఎందుకని? మళ్ళీ డబ్బులు కట్టాలి. ఎస్, మరి అదే కదా నీ హయాంలో ఒప్పందాలు రద్దు చేసుకోలేక డబ్బు కట్టడం వల్లనే కదా జగన్ కరెంటు పరంగా లాస్ అయింది 9,500 కోట్ల రూపాయలు. మరి ఇంకేంటి అక్కడ? ఇంకోటి మళ్ళీ నేను అక్కడ ఇంకో లాజిక్ పాయింట్ కూడా అని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తాం, ఒకసారి అదానీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తాం, అది అయిన తర్వాత క్లారిటీ వస్తుందని మళ్ళీ అప్పుడే మాట్లాడడం. అంటే కరెంట్ ఈ నెలలో బిల్లులు ఎట్టకు పడిపోతాయి. అదే కానీ ఆయన ప్రయత్నించారు. ₹4 చేంజ్కి ₹4.80 ఏంటి, ₹2.49 ఎత్తండి సెక్కి. నాకు అర్థం కాలేదు. ₹2.49 ఎత్తండి, ₹4.80 కొనమంటారా ఏంటి, అమ్మమంటారా ఏంటి? దాంట్లో మనం చెప్పింది ఏంటి, ₹2.49 అనే కదా. దానికి వీళ్ళు ఏం చెప్పారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అంటే అది లేదని వాళ్ళు జీవోలతో సహా చూపెట్టారు వైసీపీ వాళ్ళు. అప్పుడు ఎవరిని అడగాలి? అదాని కాదు అడగాల్సింది. అదాని ₹2.49 ఇస్తున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఒకవేళ ఉన్న వీళ్ళు చెప్పినట్టు ₹3 అనుకుంటే కేంద్రాన్ని అడగాలి. సెక్కి ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది సామాన్యుడికి ఎవరికైనా తెలుసా? దైనందిన జీవితంలో ఉండేటువంటి మధ్యతరగతికి లేదా పేదలకి ముందు వాళ్ళ పని ఏం చేయాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎట్టాగ పెట్టాలా, పిల్లడికి ఫీజు ఏం కట్టాలా, పిల్లకి ఏదైనా బట్టలు ఏం కొని పెట్టాలా, మధ్యతరగతి వాళ్ళకి వచ్చేటోడికి వచ్చే నెలలో ఎట్ట కట్టాలా, 3 నెలల తర్వాత కిస్తీ ఎట్ట కట్టాలా, ఇదే ఆలోచిస్తారు. ఇవన్నీ ఐడియా ఉండవు. కాబట్టి మనకి నచ్చిన నాయకుడు ఏం చెప్పినా అది కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క పాలిటిక్సే ఇక్కడ వీళ్ళకి పనికి వచ్చేది. చిట్ చాట్లో మాట్లాడతారు. ఇది ఈ చిట్ చాట్లో అక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా ఎవరు అడగకూడదు. అడిగితే ఆడు మళ్ళీ రెండోసారి ఆ వీటిలో ఉండడం. ₹4.80 ఏం సార్ మీరు? ఇంకోటి సెకీతో ఒప్పందం ఎట్లా రద్దు చేసుకుంటారు సార్ మీరు? కుదరదు కదా అని అడగాలి కదా. అడిగే సీన్ ఉండదు. జగన్ దగ్గరికి వెళ్ళేవాడైనా చంద్రబాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళే. నేను ఎప్పుడు 2009లో అనుకుంటా ఓ ఛానల్లో చెప్పినటువంటి మాట, ఆ బీట్లో వాళ్ళు కోరుకున్న రిపోర్ట్ని పెట్టతే ఉత్తమం అన్నటువంటి మాట. ఆ తర్వాత మనం పొజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మనకి బాసులు చెప్పే మాట అది. అంటే ఆ బీట్ జర్నలిస్టు వాళ్ళకి భజన చేసేవాడు అయి ఉండాలి, ఎదురు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ప్లస్ అది ఇంకా పాజిటివ్గా ఎక్స్పోజ్ చేయాలి జనాన్ని. ఓ రకంగా కార్యకర్తలాగా పనిచేయాలి బీట్ జర్నలిస్ట్. భజన చేయాలి. ఆ టైపులో ఉన్నదే కనబడుతుంది అక్కడ. అదేం సార్ ఇప్పుడు అక్కడే అన్నారట, సూపర్ 6 బియ్యం చేసాం కదా, అమలు చేస్తున్నాం కదా, ఎవడు కాదన్నోడు ఎవడు చెప్పండి అన్నారట. ఎక్కడ అమలు చేస్తున్నారు మనకి సూపర్ 6? ఏది గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారని మిగతా అదేది బస్సులు ఫ్రీ, అది కూడా ఎప్పుడు ఇస్తున్నారు? ఉగాది తర్వాత, అది వచ్చే ఏడాదికి, అంతే కదా. అది కూడా ఈ లోపల ఏదో సర్వే చేస్తారట కదా, ఇచ్చారు. అదేం చేస్తారు బేసిక్ గా నేను అనేది సూపర్ 6 ఏడాది ఏమైనా అమలు చేసామా? ఇదేమైనా మాట్లాడారా? అంటే బేసిక్ ఒక కాన్సెప్ట్ ఏంటి, మంచి చేస్తే మా వల్ల, చెడు చేస్తే జగన్ వల్ల. ఇప్పుడు వీళ్ళకి ఒక చక్కటి అస్త్రం ఏం దొరికిందంటే, ఇదివరకు అయితే కనుక 2014-19లో అవకాశం దొరకల. 14లో కాంగ్రెస్ని తిట్టేవాళ్ళు, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వనాశనం చేసేది రాష్ట్రాన్ని అనేవాళ్ళు. మళ్ళీ నేను వస్తేనే బాగు చేస్తానని చెప్పేవాళ్ళు. అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఆయన ఏం బాగు చేశారు జనం చూశాక? జగన్కి ఇచ్చారు అధికారం. కాబట్టి ఇప్పుడు
ఆ టాపిక్ ఒకటి దొరికింది మళ్ళీ. ఒకప్పుడు కాంగ్రెస్ తిట్టినట్టే వాళ్ళు పరిపాలన అంతా నాశనం చేస్తే నేను తెచ్చాను, వాళ్ళు పరిపాలన అంతా నాశనం చేస్తే నేను తెచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు గారు 2004 సంవత్సరంలో దిగిపోయే నాటికి ఎంత ఉంది రెవెన్యూ? మనం ఏంటి దేన్నైనా డెవలప్మెంట్ రేటే చూస్తాం, అయ్యే కదా జిఎస్డిపి బడ్జెట్లే కదా లెక్క, గ్రోతే కదా. 2004లో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 2006లో 2009లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయే నాటికి ఎంత తేడా ఉంది? డెవలప్మెంట్ గ్రోత్ ఉందా లేదా? కానీ లేదు ఆ గ్రోత్ నా వల్లనే. ఆయన గ్రోత్ ఉంటే ఆయన టైంలోనే రావాలి కదా. పోనీ ఆయన టైంలో వచ్చి చేస్తే తర్వాత డెవలప్ అయినాయి. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత నువ్వు వాడుకున్నట్టు కదా, అంతే కదా. ఆ టైంలో వచ్చిన పరిశ్రమలు చంద్రబాబు గారికి డబ్బులు తెచ్చిపెట్టినాయి. లేదా అంతకుముందు కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి బిహెచ్ఈఎల్ అయ్యే కదా హైదరాబాద్ ఇన్కమ్కి డెవలప్మెంట్ కీలకమైంది. ఎందుకు ఆదిలాబాద్ డెవలప్ కాలా? ఎందుకు వరంగల్ డెవలప్ కాలా? ఎందుకు అసలు రాష్ట్ర విభజన జరిగింది? ఎక్కడ ఎందుకు జరిగింది? డెవలప్మెంట్ లేదనినే కదా. అప్పుడేమని చెప్పారు, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారంటే అవునవునని చెప్పి మనం రాష్ట్ర విభజనకు ఒప్పుకుని వచ్చాం. ఇక్కడ మరి ఏ ప్రాంతం డెవలప్ అయింది అప్పుడు బేసిక్గా? మరి ఎందుకు డెవలప్ కాలేదు? ఇప్పుడు ఎంత నాశనం అయిందంటే ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ తెలుగుదేశమే కదా. మరి వాళ్ళు ఏమీ లేదంటే ఎవరి వల్ల? అదేంటి ఎంత నేను చేశాను ఏం చేస్తున్నావు, వాళ్ళందరూ నాశనం చేసేసారని నాకు అర్థం కాలేదు. విచిత్రం అనమాట మనకంతా. కానీ అంటే ఈయన ఏం చెప్పారు సార్, ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇంకా ఈ ఏడాదిలో ఉండవనా, టైం పడుతుందనా? ఫైనల్ గా ఆయన చెప్పిన దానికి ఇచ్చిన రోజున తీసుకోండి, అది లోక కళ్యాణం కోసం చేసినట్టు. ఇవ్వని రోజున అదంతా జగన్ వల్లనే ఇవ్వలేకపోతున్నారని రాయండి. కథను రాసే ప్రతిసారి కూడా జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు, ఇద్దామని బాబు గారు అనుకున్నారు, ఇచ్చారనుకోండి, బాబు సాధించి ఇచ్చారు, కష్టపడిస్తున్నారు. అవును. ఇదే టైంలో పారిశ్రామికవేత్తలు నిజంగా జగన్ ఉంటే రావడానికి భయపడతారా? అంటే లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు ఎవరు రాలేదా? అదాని ఎవరి దగ్గరకు వచ్చాడు, మరి అంబానీ ఎవరి దగ్గరకు వచ్చాడు? అదే అందుకే బజాంక లేకపోతే కనుక వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మళ్ళీ పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట కదా, మళ్ళీ జగన్ వస్తాడేమో, వస్తే మా పరిస్థితి ఏంటి అంటే, జగన్ రాడు అనే ఒక భరోసా ఈయనిస్తున్నారా, లేదంటే ప్రజల నుంచి తీసుకుంటున్నారా? ఇక మేము జగన్కి ఓట్లు వేయం, జగన్కి ఓట్లు వేస్తే పరిశ్రమలు ఇంకా రావు అని భయపడుతున్నారు. ప్రజలకి చెప్పడం మీరు జగన్ వస్తే రాదంటున్నారని వాళ్ళ సైకలాజికల్, అది మైండ్ గేమ్, పొలిటికల్ మైండ్ గేమ్ అనమాట బేసిక్గా. ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళలో అంబానీ 3 సార్లు వచ్చాడు, అదానీ వచ్చాడు 2-3 సార్లు వచ్చాడు, అట్లాగే బజాంక, హిందూజా, భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక ప్రతి ఒక్కడు వచ్చాడు జగన్ దగ్గరికి. వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అవే కదా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ నన్ను ఎంతో ఈ 4 లక్షల కోట్లు 4 నెలలు వచ్చినాయి అన్నారు, అది ఇప్పుడుది కాదు, జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలే కదా, కంటిన్యూ చేస్తానంది. అదాని వాళ్ళు డేటా సెంటర్ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది, అంబానీ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది. అందుకోసమే కదా ఒక ఎంపీ సీట్ కూడా అతనికి ఫ్రీగా ఇచ్చింది జగన్, పరిమళనత్వాన్ని పెట్టి. అలాగే ఈ రాష్ట్రంలో పరిమళనత్వాన్ని ద్వారా బోల్డ్ పట్టుకొచ్చాడు జగన్. వాటిట్లో ఆచరణలో అతనున్న టైంలో ఒక 80,000 కోట్లు 90,000 కోట్లు ఎగ్జిస్ట్లోకి వచ్చినాయి. ఏదైనా సరే ఇప్పుడు 4 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు వచ్చి ఇదివరకు 20 లక్షల కోట్లు అని చెప్పినట్టు ఉంటుంది. ఫైనల్గా 40,000 కోట్లు 50,000 కోట్లు ఎగ్జిస్ట్లోకి వస్తాయి. హామీ ఇచ్చేసినంత వచ్చినట్టు కాదు. ఇప్పుడు బీపీసీఎల్ అన్నారు, బీపీసీఎల్ ఏడాది 6,000 కోట్లే. అది మొత్తం సెటరేట్ అయిన తర్వాత రాబోయే ఏళ్లలో పెట్టుబడి పెడతాయి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళదైతే కనుక వీళ్ళ టైంలోనే వచ్చేసినట్టు మొత్తం లెక్క చెప్పేస్తారు. అదే జగన్ టైంలోదైతే అసలు ఏం రాలేదని చెప్తారు. ఇది సామాన్యుడికి ఎవరికి అర్థం కాని భాష కదా. ఏమోనండి, బాబు గారు చెప్పారు కదా రాలేదంటండి, జగన్ వస్తే నాశనం చేస్తాడంటండి, వాళ్ళ మనుషులు చెప్తున్నారు కదా, లేకపోతే పవన్ గారు చెప్పారు కదా నాశనం చేసేస్తున్నారంటండి. అదే బాబు గారు ఉంటే కనుక అంతా వస్తారంటండి ఎగబడి. వచ్చేటట్టు అయితే కనుక ఎందుకని కనబడట్లేదు మనకి ఇక్కడ, అదే సమస్య. అధికారులని సెటరేట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి అని ఒక వార్నింగ్ అనాలేమో దాన్ని. లేదు, దాంట్లో అప్పట్లో అయితే ఆకస్మిక తనిఖీలు చాలా బాగుండేదండి. 2004-09లో 14-19లో అయితే చేయలేదు, లైట్ తీసుకున్నారు. ఈ దఫా కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనకి ఈ సెల్ ఫోన్లు ఏమీ లేవు. అప్పుడు ఆకస్మిక తనిఖీ అంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు గారు దిగిన తర్వాత మమ్మల్ని ఒక్కళ్ళనే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి రమ్మనేవాళ్ళు, ఎందుకు ఏంటనేది చెప్పకుండా రమ్మనేవాళ్ళు. మొదట్లో 1-2 సార్లు మాత్రం మేము కన్ఫ్యూజ్ అయ్యాం. తర్వాత అకస్మాత్తుగా చంద్రబాబు గారిని చూసి షాక్ అయ్యాం ఫస్ట్ 2 సార్లు. 3వసారి నుంచి వాళ్ళు రమ్మన్నారు, మీరు ఎందుకో ఏంటో చెప్పండి రండి అన్నారంటే చంద్రబాబు గారిది అనేది డిసైడ్ అయిపోయాం మేము కూడా.
ఆ తర్వాత అప్పట్లో ఈ ఫోన్లు కొంతమంది జర్నలిస్టులు ఈ ప్రజాశక్తులు విశాలాంధ్రలో చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయా వీళ్ళకి యూనియన్లు ఉంటాయి కదా, ఆ యూనియన్లో వాళ్ళందరికీ ల్యాండ్ ఫోన్లో చేసి ఏదో బాబు వస్తున్నట్టున్నాడే చూసుకోండి అని చెప్పేవాళ్ళు. దాంతో ఒక 6 నెలల తర్వాత ఏడాది తర్వాత చంద్రబాబు వస్తే నాకు బాగా గుర్తు, రైతు బజార్ దగ్గర అనుకుంటా, ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని చెప్పి బోర్డు పెట్టారనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఇవాళ రోజున ఆకస్మిక తనిఖీ అంటే ఇప్పుడు ఒక ఊరు వస్తున్నారు బాబు గారు అంటే ఈయన ఒకసారి తనిఖీ చేసి అనుకోండి అందరూ ఎలర్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇంకోటి ఆకస్మిక తనిఖీ ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఆ రోజుల్లో అయినా కూడా అదొక ప్రచారానికి ఉపయోగపడింది ఆయనకి. ఇప్పుడు ఓ స్కూల్కి వచ్చేసి నీ స్కూల్ అంతా మట్టి మట్టిగా ఉందంటే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పేవాడు తోడడానికి మనిషిని ఇవ్వలేదు సార్ అని చెప్పేవాడు. అట్ట మాట్లాడతాను డిఓ ఎడి అని డిఓ అని తిడితే ఏం చేస్తాడు, నువ్వు పొజిషన్ పోస్ట్ ఇవ్వాలి కదా అక్కడ. ఇట్టండి నడుస్తే ఎక్కువ ఎక్కడో ఎందుకు నువ్వు అక్కడ దాకా అక్కర్లేదు. మీ కార్యాలయాలకు వస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయానికి జనసేన కార్యాలయానికి నేను కనుక్కున్నా 70-80% ల్యాండ్ గొడవలు వస్తున్నాయి, లేదా అక్రమ సంబంధాల గొడవలు వస్తున్నాయి, ఆస్తుల గొడవలు వస్తున్నాయి. ఎన్ని పరిష్కరించారు మీరు? ఏం పరిష్కరిస్తారు మీరు? మీరు అది పరిష్కరించకుండా ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఆకస్మిక తనిఖీకి వచ్చారు ఒక ఏరియాకి, ఏం చేస్తారు? రోడ్డు బాగాలేదు, ఊడవండి తొడవండి, 2వ రోజు ఉడుతాడు, 3వ రోజు నుంచి మళ్ళీ మావులే. ఆకస్మిక తనిఖీ అనే దానికి ఒక అర్థం ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళు, 4 రోజులు ప్రభుత్వ ఉద్యోగులందరూ నీకు వ్యతిరేకం అవుతారు. అరే జగన్కి వ్యతిరేకమైంది అంత చేస్తేనే ఏమైంది? ఈ ఆకస్మిక తనిఖీ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకం అవుతారు కాబట్టి చెయ్యరు. బేసిక్గా ఏదో ఇక పబ్లిక్లో అదొక దాన్ని ఏమంటారు, ఈ ఇష్యూస్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ నడుస్తుంది అనేటటువంటిది నడవాలి. రెండోది ప్రతిసారి వెళ్ళిన చోటల్లా జగన్ నాశనం చేసేసాడు నేను బాగు చేస్తున్నా, నాశనం చేసేసాడు నేను బాగు చేస్తున్నా. ఇది మన మైండ్లలో ఇది ఆషామాషి కాదండి. హిట్లర్ అనేటువంటి వాడు ప్రపంచమంతా దరిద్రులు మనమే కరెక్ట్ అని చెప్పినట్టు, అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఆల్ ఖైదానో లేకపోతే ఉగ్రవాద సంస్థల వాళ్ళు మైండ్ గేమ్ ఏం నడుపుతారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తమను నమ్మేటటువంటి వాళ్ళకి మన దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్ములు, వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు ఈ లోకం మీద అని ఎట్లయితే చెప్తారో అట్లాంటి ఒక సైకలాజికల్గా ఇప్పుడు మంచిని నేను బాగా చేశానబ్బా చూడబ్బా అని చెప్తే ఎక్కదు. వాడు వెదవబ్బా, వాడు దుర్మార్గుడబ్బా, నీకు కూడా వాడి వల్ల ప్రమాదం అంటే మనకి వెళ్తుంది. నెగిటివ్ సృష్టించడం ఎప్పుడైనా సులభం, పాజిటివ్ సృష్టించడం చాలా కష్టం. ఇక్కడ జగను తనకి తాను పాజిటివ్ సృష్టించాలనుకున్నాడు, పనిచేసి ఫెయిల్ అయ్యాడు. చంద్రబాబు గారు అందుకని తన గురించి పాజిటివ్ గురించి పెద్దగా ఫీల్ అవ్వట్లా తెలివిగా. పాజిటివ్ జగన్ చెడ్డోడు కాబట్టి చంద్రబాబు మంచోడు కాబట్టి ఇటు ఓటేయండి, అటువైపుకి వెళ్ళకండి. ఇది సైకలాజికల్గా గేమ్ నడపడం కోసం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు ఆయన. కానీ ఒకటి సార్, ఫైనల్గా జగన్ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేద్దును, కానీ ఆ ఉద్దేశం లేదు చెయ్యను అంటే జగన్ అరెస్టుకు సంబంధించి మాట్లాడడం ఎవరిని సంతృప్తి పరచడానికి ఏం లేదు. అక్కడ బేసిక్గా కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈయన ఎప్పుడు ఆ పవర్లోకి రాకముందు నేను కఠినంగా ఉంటానంటాడు, పవర్లోకి వచ్చిన తర్వాత నేను ఉదారంగా ఉంటాడు, జగన్ వదిలేస్తున్నాడని. జగన్ కూడా చంద్రబాబుని జైల్లో పెట్టడం 4.5 ఏళ్ళు పట్టింది, ఎత్తుక్కుని అధికారులు ఎవడంటాడు మాట. ఫస్ట్ చివరికి ఎవరో వీర విధేయుడైన అధికారులతో చేస్తే ఇప్పుడు అధికారిని వెంటాడట్లేదా? రేపు ఇప్పుడు జగన్ మీద ఏమన్నారు, ఈయన సెకీ మీదనే పెడతారు, అరెస్ట్ చేయమని చూద్దాం. ఇప్పుడు చేతనైతే ఇక్కడ దాకెందుకు, వరదలు గండ్లు తవ్వారు, క్రిమినల్ కేసు పెట్టు జగన్ మీదన. గండ్లు తవ్వారని చెప్పావు కదా నువ్వు జనానికి, క్రిమినల్ కేసు అది, 40 మంది ప్రాణాలు కోల్పోయినందుకు. అలాగే ప్రకాశం బ్యారేజీని గుద్దేయడానికంటే దేశద్రోహం, ఓ బ్యారేజీ కూల్చేయడం ఎందుకు పెట్టలా నువ్వు? దేశద్రోహం కేసు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కోర్టులో నిలబడవు ఇవి కూడా. కాబట్టి అది వల్ల కాదు కాబట్టి కింద ఉన్న నాయకులు కార్యకర్తలను ఎట్లాగో వేధిస్తున్నారు, అది జనంలో నెగిటివ్ వెళ్తోంది. ఏది ఇప్పుడు నిన్న డీజీపీ గారు చెప్పినటువంటి లెక్కల్లో 600 కేసులేమో పెట్టారట సోషల్ మీడియా కేసులు ఏడాది హైయెస్ట్, అందులో 300 మందిని అరెస్ట్ చేశారట. అంటే అర్థం ఏంటి, ఇదివరకు అదే గనక ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తే రచ్చరచ్చ జరిగింది సోషల్ మీడియా. పోస్టులు అయితే అమ్మలక్కల్ని తిట్టిన పోస్టులు ఉన్నాయి వాళ్ళే, కానీ అప్పుడు అది డౌన్ ప్లే చేసి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు దానికి ఖండించాలి, లేకపోతే 41 నోటీస్ ఇవ్వాలి, కానీ అట్టట్ట అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడేమో తీసుకెళ్ళి బొక్కలో దోస్తున్నారు. అట్లాంటిది అలాగా మాట్లాడుకునే వాళ్ళకి నేను జగన్నే వేసేయగలను కానీ వదిలేశాను. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళకి లేదు నేను చూస్తున్నాను కంగారు పడవాకండి, కింద వాళ్ళని లోపలేస్తున్నాను కదా అని చెప్పడం అనమాట. అది రైట్. చూద్దాం మొత్తానికి జగన్ గారి విషయంలో, అలాగే
హామీలకు సంబంధించి సూపర్ 6 విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసారా కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు? హామీలు అయితే ఇప్పట్లో అమలు చేయడం కష్టం అన్నట్టుగానే ఒక సంకేతం అయితే ఇచ్చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో మళ్ళీ ఇప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి రాకుండా ఆయన వస్తే పరిశ్రమలు రావు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతారు వచ్చిన పరిశ్రమలు అనేది కూడా భయపెట్టే రాజకీయం. చూద్దాం భవిష్యత్తులో ఇక ఈ 2025 ఇంకా 2026, 27 ఏం జరుగుతాయి అనేది.